మా ఫ్రెండ్ పేరు ఎవరికైనా తెలుసా? రాని అయిపోయి. ఇప్పుడు ఈమె కొత్తగా వచ్చింది. ఈమె పేరు ఏం పేరు అంటే తెలియదు వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ ఏదో పేరు పెట్టు. పేరు ఓ స్మైలీ. వావ్, ఏం పేరు? ఓకే, స్మైల్ చేసుకుంటా స్మైలీ అనండి. చాలా మంచి పిల్లలు. కొట్టుకోరు. నాకు నీళ్ళు ఇస్తాను. నువ్వు నీళ్ళు తాగవు, ఏం తాగవు కానీ సరేగా నువ్వు చెప్పు. జుట్టు ఎందుకు వీక్కుంటారు వీళ్ళు? ఎందుకు వచ్చిరో తెలుసా? ఎందుకు వచ్చిరంటే బీపీఎస్కి వచ్చిర్రు. వెరీ బ్యాడ్ స్కూల్ కాదు, వెరీ బ్యాడ్ స్కూల్. బీపీఎస్ అంటే ఏంటి? వెకేషన్ బైబిల్ స్కూల్. దాంట్లో ఏసే విషయాలు నేర్పిస్తారు. వీళ్ళందరూ ఏసే గురించి నేర్చుకున్నారు. ఏడుస్తున్నాడు నేను చూసి. నన్ను చూసి ఇప్పుడు వరకు ఎవరు భయపడరు ఎవరన్నా? చూడు, అంటే నువ్వు బొమ్మ మాట్లాడుతున్నావు కదా, వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. కష్టం నష్టం కాదు. నీ పేరు చెప్పినా వీళ్ళకి? సరే నేను సరే కానీ స్మైలీ, నేను ఒక మాట చెప్పాలా? ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం నేర్చుకున్నాం. ఓకే, ఏంటని చెప్పు. స్కాటి కొడుతున్నాడా? అయితే నువ్వేం చేసినావు? స్మైలీ, స్కాటి కొడితే మళ్ళా నువ్వు కొట్టొద్దు. స్మైలీ, కొట్టొద్దు అంటే కొరకడం కాదు అమ్మా. నువ్వు అట్లాంటి పని చేయకు. కొరకొద్దు, జుట్టు వీకొద్దు, ఏది చేయొద్దు. ఏం చేయాలన్నా క్షమించాలా? అదే నేర్చుకున్నారు వీళ్ళు. మీరు క్షమిస్తారా? సరే కానీ స్మైలీ, నీకు ఒకటి తెలుసా? ఇప్పుడు దాకా వీళ్ళు ప్రార్థన కూడా చేసిండ్రు. వాళ్ళు రాణిలాగా, నీలాగానే ఒక పాప ఉండే రాణి, ఆ రాణిలాగా జీవించాలని ఆశపడుతున్నారు. అదే ఆ పాపనే మరి ఎంత ధైర్యంగా నిలబడి సువార్త చెప్పింది, ప్రేమించింది, క్షమించిందో అట్లనే వీళ్ళు కూడా మారాలని ఆశపడుతున్నారు. వీళ్ళు మారాలని ఆశపడుతున్నారు. నీకు నమ్మకం లేకపోయినా యేసయ్యకి నమ్మకం ఉంది. వాళ్ళు మారాలని
ఏం చేసుకున్నాను తెలుసా, ఒక తీర్మానం చేసుకున్నాను. పిల్లలు నిజంగా చేయిస్తారా? నేను కూడా స్కాటిని చేయించాలా? నిజంగా? స్మైలీ సచ్ముచ్చే కానీ స్మైలీ మరి బైబిల్ కూడా ఒక వాక్యం చెప్తుంది. బైబిల్ ఏమని చెప్తుంది